హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈరోజైతే మంచి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇవి సాదా బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు. ఈ సాదా బ్లౌజులు అంటే మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. ఇది క్రాస్ కటింగ్ అయితే కాదు, ప్లెయిన్ బ్లౌజు. ఈ సాదా బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా అయితే ఈ అంచులు వచ్చినాయి, ఇవి ఈ సైడ్కి ఇలా పెట్టుకోవాలండి. మనకు ముందు మనకు ఆపోజిట్లో ఉండాలి. మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇలా హ్యాండ్ తీసుకొని మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ పెట్టేసుకోవాలి. షోల్డర్ నుంచి మనకి హ్యాండ్ పొడవు ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే పెట్టట్లేదు, 1.5 ఇంచ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ పెడితే వీళ్ళకి పట్టీ అనేది పెద్దగా రావాలని అంటారండి వీళ్ళు. కాబట్టి కొంచెం ఏజ్ వాళ్ళు 75 ఇయర్స్ అండి వీళ్ళకి. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మనం కుడితేనే వీళ్ళు ఒప్పుకుంటారండి. అసలు నార్మల్గా మన యంగ్ ఏజ్ వాళ్ళకి చెప్పినట్టుగా వీళ్ళకైతే చెప్పలేము. వీళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి నచ్చినట్టయితే కుట్టాలి. ఈ పట్టీ అనేది పెద్దగా పెట్టమన్నారు కాబట్టి నేనైతే 1.5 ఇంచ్ అయితే తీసుకున్నానండి. అలాగే ఇక్కడ షోల్డర్ మనకి హ్యాండ్ పొడవు ఉంటుంది కదండి, అక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఎంత వరకు ఉందో అంతవరకు మార్క్ పెట్టేసుకొని ఇక చంక డౌన్ కూడా ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ ఎంతవరకు ఉందో అలా మొత్తం అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఉల్టా తీసుకొని హ్యాండ్ అనేది ఇలా చూసుకుంటే కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా మార్క్ మొత్తం పెట్టేసుకొని ఇలా అయితే చూసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ. అలాగే ఇక్కడ హ్యాండ్ లూజు అయితే చాలా చిన్నగా ఉందండి. ఇలాది సన్నగా ఉంటుంది హ్యాండ్ అనేది. ఇలా మొత్తం అయితే మార్క్ పెట్టేసుకోవాలి. చంక లూజు కూడా అలాగే పైనుంచి ఒక 2 ఇంచెస్ అయితే డౌన్ చేసుకొని మార్క్ పెట్టేసుకోవాలి మనము. చూడండి ఇలా ఈ 2 మార్కులు అయితే ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నానంటే స్ట్రైట్గా వేసుకోదండి. స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఇలా క్రాస్గా వేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి మనకి ఎవరికైనా. ఇక్కడ చూడండి ఒక 2 ఇంచెస్ అయితే ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి డౌన్ చేసుకోవాలి. అంటే మనము హ్యాండ్ లోతు కట్ చేస్తాం కదండి, ఇలా అయితే లోతు కట్ చేసుకోవాలి. 1/2 ఇంచుతోని హ్యాండ్ లోత్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇక్కడ 2 ఇంచెస్. వీళ్ళకి జాయింట్స్ అనేది అస్సలు పడవండి. ఇక్కడ వీళ్ళకి చాలా చిన్న అంటే సన్నగా ఉంటుంది చెయ్యి అనేది. కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు, మనము కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్స్ పెట్టామో అక్కడైతే ఇలా టక్స్ పెట్టాలి. టక్స్ పెడితేనే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే. అలాగే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేనైతే ఇలా మనకి ఆపోజిట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి లైనింగ్ కాదు కాబట్టి ఇలా పోగులు అనేటివి ఏమి ఉన్నాయండి. అంటే క్రాస్గా అలా ఇలా ఏమి ఉండదు. మనం పిండితేనే క్రాస్ అవుతుంది క్లాత్. కానీ ఇక్కడ మనము ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం కట్ చేయాల్సిన పని అయితే ఏం లేదు, ఎగుడు దిగుడు ఉందనుకోండి. అలాగే ఇక్కడ నడుము అనేది చూసుకోవాలి మనకి ఎగ్జాక్ట్లీగా ఎంత ఉంది ఇలాది అని. ఇలా మొత్తం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఉల్టా తీసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా కింద అయితే ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలండి. అలాగే ఇక్కడ మనం ఖర్చుతో సహా పెట్టేస్తున్నాం కాబట్టి, అంటే ఇలా ఉల్టా తీసినాం కాబట్టి మనము ఇక్కడ 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఉల్టా తీయకుండా సీదా వేసుకుంటే మనకి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఖర్చుతో సహా పెట్టేస్తున్నాం కాబట్టి ఒక 2 ఇంచెస్ అయితే చాలండి. ఎక్కువ తీసుకోకూడదు వీళ్ళకి, మరీ ఎక్కువ అవుతుంది అలా తీసుకుంటే. ఇక్కడ నెక్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకొని నడుము అనేది ఇలా చూసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఇలా నెక్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఇలా గట్టిగా పట్టుకోవాలండి. ఇది ఇలా గట్టిగా లాగితేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే లూజ్గా వచ్చేసి ఎక్కువ తక్కువ అవుతుంది నెక్ అనేది. ఇలా కొంచెం 1/2 ఇంచ్ అయితే పైకి, అంటే బ్లౌజ్ ఉన్నంత కాకుండా మనకు కొంచెం పైకి అయితే మార్క్ చేసుకోవాలి. చుట్టూ అంతే అండి, కొంచెం 1/2 ఇంచులు అంటే 1/2 ఇంచు సరిపోతుందండి. ఇలా మొత్తం అయితే ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి మనము. ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే మార్క్ పెట్టేసుకొని ఇలా చూడండి. ఇప్పుడు నడుము అయితే చాలా చిన్నగా ఉందండి, 27 ఉంది ఇక్కడ. నడుము అనేది చాలా చిన్నది.
27 అంటే మనకి చిన్న బ్లౌజేనండి. 30 దాటితేనే పెద్ద బ్లౌజ్ అంటాము. 30 లోపు ఉన్నాయండి చిన్న బ్లౌజులే. చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి 2 అయితే పెట్టాను ఆల్రెడీ. మనకి అంటే నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఇలాది 27 బ్లౌజ్ వచ్చినప్పుడు అయితే మనకి 5.5 అయితే పెట్టొద్దు. మనకి ఇలా 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళకి 27 ఉంది కాబట్టి 5 ఇంచెస్. ఇక్కడ చంక డౌన్ కూడా 5 ఇంచెస్ పెడితేనే బెటర్ అండి. కానీ ఎందుకంటే వాళ్ళకి లూజ్గా వేసుకుంటారు. పెద్ద సైజు అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కదండి. కాబట్టి వాళ్ళు కొంచెం లూజ్గా వేసుకుంటారు కాబట్టి 5.5 అయితే పెట్టాను. 5 ఇంచెస్ పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా. కాబట్టి ఇలా లూజ్ ఉండాలి కాబట్టి నేను ఇలా అయితే పెడుతున్నాను. ఆల్రెడీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్. ఇప్పుడు మనము చంక లూజ్ చూడండి ఎలా తీసుకుంటున్నాను నేను. కరెక్ట్గా వస్తుందండి. ఇలా ఉల్టా తీసి పెట్టుకొని ఇలా చూడండి కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్లీగా మనకి. ఇలా అయితే మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు మనం ఖర్చులకు తీసుకుంటాం కదండి, డాట్స్కి తీసుకుంటాం కదా, కరెక్ట్గా అలా అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ ముందుకి ఒక 1 ఇంచు డాట్స్కి, ఒక 2 ఇంచెస్ ఖర్చుకు. అంటే మనం ఖర్చుతో సహా పెట్టేసాం కాబట్టి ఇలా వస్తుందండి. మనం పెట్టాల్సిన పని లేదు. అందుకనే నేను చెప్పాను ఇందాక. 2 ఇంచెస్ కింద నెక్ డీప్ కూడా 2 ఇంచెస్ అండి. వీళ్ళకైతే ఎక్కువ పెట్టకూడదు, అసలు బాగుండదు. మరీ సన్నగా ఉంటుంది. అలాగే ఏజీ ఎక్కువ కదండి, 75 అంటే చాలా ఎక్కువ ఏజీయే కాబట్టి ఇలా అయితే పెట్టేసుకోవాలి. మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలాంటి బ్లౌజులు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకైతే కొంచెం ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలాంటి కట్ చేసినప్పుడు. ఎందుకంటే షేప్ పట్టి ఇలాంటి కుదరాలని ఏమి ఉండదు కదా. వీళ్ళకైతే అలాంటి ఏం అడగరండి. ఎందుకంటే వాళ్ళకి నీట్గా ఉండాలి బ్లౌజ్ అనేది. వాళ్ళకి నచ్చినట్టు, అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఇక్కడ పట్టి అనేది పెద్దగా ఉండాలి అంతవరకే, కానీ వాళ్ళు షేప్ ఇలా రావాలి అలా రావాలని అలాంటి ఏం అడగరు కాబట్టి ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇక్కడ చూడండి నేను స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే మనకి స్ట్రైట్గా వేసుకోవాలండి. పీస్ అనేది మనం బ్యాక్ పార్ట్ వేసుకున్న దాన్ని బట్టే మనకి కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రింట్ ఉంది కాబట్టి నేనైతే వేయట్లేదు, ఇక్కడ వేసాను చూడండి. ప్రింట్ అనేది మనకి అంత బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా వస్తే అంత బాగుండదు కదా. చేతులకు కూడా అస్సలు రావద్దు, హ్యాండ్స్కి అస్సలు రాకూడదండి. ఇంకా అలాంటివి అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే వేసుకోవాలి క్లాత్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా లాగి పట్టుకుంటే మనకి తెలుస్తుంది కరెక్ట్గా. అలాగే ఇక్కడ నడుము మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలా పెట్టుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి సైడ్ చూసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ చూసేటప్పుడు. ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి చూడండి. ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మార్క్ అనేది. ఇక్కడ 4 ఉక్స్ల వరకు అయితే పెట్టుకోవాలి మనము. అలాగే ఇప్పుడు చూడండి నేను 3 డాట్స్ పెట్టాను కదా, ఇవి కరెక్ట్గా వచ్చేసాయి చూడండి. ఇలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. వీళ్ళకి ఏంటంటే ఒక హ్యాండ్ దగ్గరనేనండి ప్రాబ్లం అంతా. పట్టీ అనేది పెద్దగా పెట్టాలంటారు అంతేగాని వేరే దగ్గర ఏమనరు. అంటే వాళ్ళకి కొంచెం లూజున అడ్జస్ట్ అవుతారు. మనకి ఎంత టైట్ ఫిట్టింగ్ వేసుకోవాలంటే వాళ్ళు వేసుకోలేరు. మనలాగా వేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, వేసుకునేటప్పుడు తీసేటప్పుడు అస్సలు అలా అయితే కుదరదు వాళ్ళకి. కాబట్టి కొంచెం ఫ్రీగానే లూజ్గానే వేసుకుంటారు. అందుకనే చెప్తున్నాను. మరి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడైతే మీరు వదులుకోకుండా వీళ్ళ మీద కనుక మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కుడుతూ ఉంటే ఇలాంటి బ్లౌజులు కుట్టినప్పుడు స్టార్టింగ్లో ఇలాంటి బ్లౌజులు తీసుకోండి వస్తాయి. ఈ చూడండి ఇక్కడ కాజా అంటే షేప్ పట్టి అనేది ఇక్కడ మనకి కింద ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ జాయింట్తో వచ్చింది కదా. డబల్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర అయితే ఎలా వేసుకుంటామో డబల్ ఫోల్డింగ్ అలాగే వేసుకుంటే మనకి 2 షేప్ పట్టీస్ అంటే ఇక్కడ 2 అక్కడ 2 వచ్చేస్తాయి. ఇలా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 2 వేసుకోవాలండి షేప్ పట్టీలు.
మనకి ఒక్కొక్కటి వేస్తే అస్సలు బాగుండదు. లేదంటే మనకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇందులోనైతే 2 వెళ్ళవు కాబట్టి మనకి వేరే పీస్ కొంచెం కలర్గా మ్యాచ్ అయ్యేటట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నడుము పట్టికి ఈ గల్ల పేలికలకు అన్నీ వచ్చేసాయి ఆల్రెడీ, మనకి సరిపోతాయండి. ఇవి కంప్లీట్గా వచ్చేసాయి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇక్కడ డాట్ దగ్గర చూడండి, మళ్ళీ డాట్ దగ్గర అస్సలు షేప్ అనేది అస్సలు రాకూడదండి. వీళ్ళకి చాలా చిన్నగా ఉంటుంది. 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఇలా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఇక్కడ పొడవు వచ్చేసి అయితే 1.5 ఇంచేనండి. నేను ఇంకా అస్సలు ఎక్కువ పెట్టకూడదు. వీళ్ళకి ఎక్కువ పెట్టామంటే షేప్ అనేది బాగా వస్తుంది. కాబట్టి ఆ షేప్ అనేది వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. ఇట్లా అనిగేటట్టే ఉండాలి, మరీ లేసేటట్టుగా అస్సలు ఉండకూడదు. ఇది కూడా షోల్డర్ నుంచి స్ట్రైట్గా పెట్టుకోవాలి. అలాగే ఈ డాట్ నుంచి ఇట్లా చంక డాట్ వరకు అయితే ఇలా స్ట్రైట్గా వస్తుంది మనకి. ఈ డాట్ స్ట్రైట్గా అది రావాలి. ఇక్కడ 3వ డాట్ మొత్తం అయితే 3 డాట్స్ ఉంటాయి, కానీ కొంచెం మార్పులు అనేటివి చేయాలి వీళ్ళకి. మామూలుగా అందరికీ ఒకలాగా ఉండదు డాట్స్ అనేది. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎట్లుందో అలా ఇక్కడ లేసినట్టు కాకుండా ఇలా ఉంటుంది. ఈ స్ట్రైట్ కట్ అంటే ఇదండి, సాగదు. మనం ఇట్లా లాగినప్పుడు సాగదు క్లాత్ అనేది. అదే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇట్లా లాగినట్టయితే మొత్తం సాగుతుంటుంది. దానికి దీనికి చాలా ఇదేనండి తేడా. ఇక్కడ చూడండి ఇలా బుగ్గలాగా అయితే రావద్దు వీళ్ళకి. అంటే నీట్గా ఇలా అడిగినట్టే ఉండాలి, అది చెప్తున్నాను నేను. ఇక్కడ డాట్ అయితే వేసుకోవాలి షోల్డర్ నుంచి స్ట్రైట్గా. ఈ డాట్ అయితే అంతేనండి, ఒక 3 ఇంచెస్ పొడవు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ 1/2 ఇంచు, అక్కడ 1/2 ఇంచు. ఈ డాట్లోనే పెద్ద తేడా ఏముండదు, కానీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే చాలా తేడా ఉంటాయండి. ఇప్పుడు కంప్లీట్గా వచ్చింది. మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. ఏమైనా అర్థం కాకుండా మళ్ళీ అడగండి, చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.